కాంగ్రెస్ దుష్ప్రచారంపై ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఫైర్ అయ్యారు. సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో తాను పాల్గొనకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండించారు. మార్పు మొదలైంది ట్విట్టర్ హ్యాండిల్తో పాటు తెలంగాణ స్క్రైబ్లు అసత్య ప్రచారం చేయడంపై నిప్పులు చిరికారు. ఈ మేరకు బీఆర్ఎస్ లీగల్ సెల్తో కలిసి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు తాటాకు చప్పులకు భయపడేది లేదన్న రాజీవ్ సాగర్ హామీల అమలుకై మరింతగా పోరాటం చేస్తామని చెప్పారు. ఉదయం కేసీఆర్ గారి ప్రోగ్రాం 8 గంటల నుంచి నేను బీఆర్కే భవన్ దగ్గర ఉండడం జరిగింది. సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను భోజనం చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళగానే వేరే మిత్రుల ద్వారా నాకు ఒక సోషల్ మీడియాలో ఈ విధంగా జరుగుతుంది చర్చ అని నాకు వాళ్ళు లింక్ పంపగానే నేను ఓపెన్ చేసి చూడగానే ఏం జరుగుతుందంటే మార్పు మొదలైందనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అపన్నహస్తం అని కాంగ్రెస్ చేయి గుర్తు ముద్ర వేసిన కాంగ్రెస్ హ్యాండిల్లో నా పేరు మీద ఎందుకోసం అంటే మంగ్లీ గారు ఏదైతే మొన్న రాత్రి నుంచి జరుగుతూ ఉందో మంగ్లీ గారు ఇచ్చిన పార్టీలో నా విధంగానే ఒక వ్యక్తి అక్కడ నిలవడం జరిగింది. మీకు చూపిస్తా ఉన్నా ఇలాంటి ఫోటోను చూపించి ఇక్కడ హైట్ ఉన్న ఫోటోను చూపించి ఇది రాజీవ్ సాగర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడ పార్టీలో అటెండ్ అయినని చెప్పి నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నేను అది చూడగానే ఇమ్మీడియట్గా సాయంత్రం సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు కొన్ని చట్టాలు మేము ఇది తీసుకోము, పోలీసు మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి రావాలి అని చెప్పడంతోనే ఎవరైతే మా మోహన్ రావు గారైనా మా భరత్ అన్న వాళ్ళ దగ్గర సంప్రదిస్తే మీరు ఖచ్చితంగా ఉదయం రండి, మనం ఏ విధంగా వాళ్ళు తీసుకోరో మన అడ్వకేట్ల ద్వారా మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని రావడం చెప్తే నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఏసీపీ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని మాకు ఎండార్స్మెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. నిన్న నేను సాయంత్రం ఇక్కడ అదే సిసిఎస్ ఇక్కడ సైబర్ క్రైమ్లో ఉండగానే తెలంగాణ స్క్రైబ్ అనే పేపర్ హ్యాండిల్లో నేను సాయంత్రం ఇక్కడనే ఉన్న సిఐ గారి కంప్లైంట్ ఇస్తున్న సమయంలోనే కేసును రాజీవ్ సాగర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని నేను సాయంత్రం ఈ విధంగా తెలంగాణ స్క్రైబ్లో పెట్టి అధ్వానంగా ఒక దళిత సామాజిక వర్గం నేతకు చెందిన వ్యక్తిని నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కావాలని ఎవరు చేస్తున్నారో నేను ఖచ్చితంగా వాళ్ళని వదలను. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫొటోస్తో సహా నేను తీసుకోవడం జరిగింది. ఎవరు దీని వెనక ఉండి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారో నేను వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదలను. పార్టీ నాకు అండగా ఉండేది. పార్టీ నుంచి అడ్వకేట్లు గారు ఏదైతే లక్ష్మణ్ గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, ఇంకో వేరే అడ్వకేట్లు అందరూ కూడా వచ్చి పార్టీ నాకు అండగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఇంకా రాబోయే రోజుల్లో మా మీద జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, మీరు కొట్లాడేది ఉంటే డైరెక్ట్ కొట్లాడుకోండి. మమ్మల్ని భయపెట్టించి వీళ్ళని ఆపదలుచుకుంటే మాత్రం అంతకంతకు మేము ఉన్నది ఉద్యమ స్థాయి నుంచి వచ్చిన నాయకులం. ఖచ్చితంగా ఇంకా రివెంజ్ తీసుకుంటాం తప్ప, ఖచ్చితంగా కొట్లాడతాం తప్ప. ఇంకా నాకు నిన్నటి వరకు కొంచెం కామ్గా ఉన్నా కానీ ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడతా, ఇంకా ఎక్కువ గట్టిగా కొట్లాడతా, ఇంకా ఎక్కువ కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కవిత గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద ఏది జరిగినా కూడా మేము ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మీరు ఎంత బురద జల్లినా మేము తుడుచుకుంటానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎటువంటి పార్టీలకు పోయే వ్యక్తులం కాము. నేను ఏదైతే వీళ్ళు మార్పు మొదలవుతుందనే హ్యాండిల్ని వాళ్ళని ఖచ్చితంగా నేను కోర్టు నుంచి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ స్క్రైబ్ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని మీద దుమారం చేసేటప్పుడు వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అనవసరంగా మీరు ఒక పేపర్ మీద రాసేయటం వల్ల మా కుటుంబాలు కానీ ఎంతమంది ఇబ్బంది పడతారో అని ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని కోర్టు పోయి వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను వెంపటుంటా. మీరు ఎన్నిసార్లు ఇట్లాంటి బదనాం చేసినా కూడా పార్టీ కోసం మేము అందరం ముందు ఉంటాం. సింగర్ మంగ్లీ గారికి సంబంధించిన బర్త్డే పార్టీలో ఆ బర్త్డే పార్టీలు ఈ మధ్యలో డ్రగ్స్ వాడినరు, బీఆర్ఎస్ నాయకులు అటెండ్ అయ్యారని ఇల్లీగల్ అలిగేషన్ అనేది కొన్ని అది మార్పు మొదలైందనే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ రావడం జరుగుతుంది. నిజంగా మేడే రాజీవ్ సాగర్ గారు ఆ రోజు బర్త్డే పార్టీలో లేరు, బర్త్డే పార్టీకి వెళ్ళలేదు. నాకు సంబంధం లేని ఇష్యూలో నన్ను నా డిఫేమ్ అంటే ఒక చైర్మన్గా చేసిన వ్యక్తి, తన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, అలాంటి వ్యక్తి నా పరువుకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే నన్ను డిఫేమ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసిన సోషల్ హ్యాండ్స్ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏసీబీ గారికి అదేవిధంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.